నేను వీడియో చూస్తున్నటువంటి మిత్రులందరినీ, బహుజన సోదరులందరినీ, ఉద్యోగస్తుల్ని, మహిళలందరినీ కోరుతున్నా. ఈరోజు 125 అడుగుల విగ్రహం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టడంతోటి జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలన్నీ మంచి అయిపోతాయా? జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలన్నీ మంచి అయిపోతాయా? జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో దళిత బిడ్డల మీద సాగించినటువంటి మారణ హోమం, దళిత బహుజన బిడ్డల మీద చేసినటువంటి అత్యంత నీచమైనటువంటి పనులు మంచి అయిపోతాయా? ఒకసారి ఆలోచించమని అడుగుతున్నా. ఈ దేశంలో ఈ దేశంలో సోదరులారా, డాక్టర్ సుధాకర్ అనేటువంటి ఒక అమానవీయమైనటువంటి సంఘటన మర్చిపోక ముందే మన కళ్ళ ముందు ఈ ప్రభుత్వం రావడంతో దళిత బిడ్డల మీద దుర్మార్గంగా సాగించినటువంటి మారణకాండని ప్రపంచానికి అత్యంత దుర్మార్గకరంగా ప్రకటించి ఈరోజు ఒక దళిత డాక్టర్ రోడ్డు మీద బట్టలు లేకుండా అర్ధనగ్నంగా పశువు కంటే హీనంగా ట్రాలీ ఆటోలో తీసుకెళ్ళి తన మరణానికి కారణమయ్యి తన బిడ్డల్ని తన భార్యని కూడా ఈరోజు రోడ్డు మీదకి రానివ్వకుండా అత్యంత దుర్భరమైన బ్రతుకుతున్నటువంటి వారి బిడ్డల ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని బతుకుతానికి కారణం ఎవరు సార్? జగన్మోహన్ రెడ్డి మీరు కాదా? కారణం ఎవరు? ఆ రోజు వేదిక మీద కూర్చున్నటువంటి మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు కాదా? ఈరోజు వేదిక మీద కూర్చున్నటువంటి నాయకులు కాదా? ఆ రోజున మంత్రులుగా ఉన్నటువంటి సుచరిత కాదా? ఆ రోజున మంత్రులుగా ఉన్నటువంటి విశ్వరూప్ కాదా? ఆ రోజున మంత్రులుగా ఉన్నటువంటి ఆదిమూలపు సురేష్ కాదా? వీళ్ళందరూ ఏమైపోయారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక ఆలోచన విధానంతో నడవాలి అనుకున్నటువంటి వ్యక్తులు ఒక డాక్టర్ సుధాకర్ అనేటువంటి వ్యక్తిని కొట్టినప్పుడు మీరందరూ ఏమైపోయినారు? ఏ కంతలో దాక్కున్నారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం ఏమైపోయింది? ఒక దళిత బిడ్డను అన్యాయంగా కొడుతుంటే ఆ రోజు ఆత్మాభిమానం కనిపించలేదా? ఆ రోజు మీకు ఆత్మగౌరవం కనిపించలేదా? ఆ రోజు అంబేద్కర్ ఆశయాలు గుర్తురాలేదా? ఈరోజు తగుదనమ్మా అని వెళ్ళిపోయి అంబేద్కర్ విగ్రహం దగ్గర అభినవ్ అంబేద్కర్ అని జగన్మోహన్ రెడ్డిని పొగుడుతుంటే సిగ్గుపడాలి మిమ్మల్ని చూసి.